Good morning friends. Today we will discuss Unit 4 of our Paper 3 Qualitative Research and PLA. The Unit 4 talks about PLA fieldwork, different toolkits and fieldwork plan, attitudes and behavior of different stakeholders, role of facilitators and field experiences, coping mechanisms, and what is the role of NGOs in conducting PLA fieldwork. These are the topics which are part of our Unit 4. Let me make one thing very clear. Whenever we are doing PRA or PLA fieldwork, we cannot do it without the involvement of community members. Along with community members, for the research team to be comfortable with the community members, we require some mediating agency. Most of the times it is a NGO. మనము కనుముక్కుల విలేజ్లో కూడా ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం అక్కడ వెళ్తే రీసెర్చ్ టీమ్కి ఎవరు పట్టించుకోరు. కాబట్టి సాధారణంగా పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ చేయడానికి మనము ఎన్జిఓ హెల్ప్ ద్వారానే కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతాము. ఎన్జిఓ హెల్ప్ ద్వారానే వాళ్ళు మీడియేటర్గా ఉంటారు. మనం కమ్యూనిటీతో ఇన్వాల్వ్ అవుతూ ర్యాపో పెంచుతూ మనము మన పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ చేస్తాము. సో రోల్ ఆఫ్ NGOs is very very important for not only making us comfortable with the community but also motivating the community to participate in PLA field work. అది కాకుండా PLA ఫీల్డ్ వర్క్ చేయడానికి మనకు చాలా లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం 3-4 days PLA చేస్తున్నాం అనుకోండి, మన అకామిడేషన్ ఎక్కడ ఉంటుంది, వేర్ ఆర్ వి గోయింగ్ టు స్టే, what will be our food, how our food requirements will be fulfilled. So all these logistical arrangements are also taken care by the community with the help of NGO. So PLA field work lo NGO role is very very important. Then ఇప్పుడు మనం పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఇక్కడ మొత్తం కమ్యూనిటీతో డీల్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఒక మంచి ఫీల్డ్ వర్క్ ప్లాన్ ఉండాలి. వాట్ దాట్ ఫీల్డ్ వర్క్ ప్లాన్ కన్సిస్ట్ ఆఫ్ అంటే మనం ఏ లక్ష్యంతో మన ప్లాన్ చేసేటప్పుడు మన పిఆర్ఏ కానీ పిఎల్ఏ కానీ రీసెర్చ్ లక్ష్యం ఏంటి, ఎవరెవరు పిఆర్ఏలో మెంబర్స్, మన టీమ్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, మళ్ళీ ఏ టాపిక్ మీద మనము కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాం. అన్ని టాపిక్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వలేం కాబట్టి ఆ ఏరియా రిలేటెడ్ కానీ మన రీసెర్చ్ థీమ్ రిలేటెడ్ కానీ మనము టాపిక్స్ చాలా క్లియర్గా ముందే డిసైడ్ చేసుకోవాలి. మనము ప్రశ్నలు కూడా ఒక కైండ్ ఆఫ్ సెమీ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, ఫ్యూ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్, కొన్ని ప్రశ్నలు కూడా తయారు చేసి ఆ ఏరియా గురించి ఎన్జిఓ హెల్ప్ తీసుకొని ఆ ఏరియా గురించి కూడా ఒక రఫ్ ఐడియా మనము డెవలప్ చేసుకోవాలి. సో ఇన్ రీసెర్చ్ ప్లాన్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఆన్ యువర్ టాపిక్స్, యువర్ team members, how you are going to collect the data, how the work will be distributed, మళ్ళీ మీరు కమ్యూనిటీతో ఎలా ర్యాపో పెంచుతారు, ఇవన్నీ విషయాలు మనము ఫీల్డ్ వర్క్ రీసెర్చ్ ప్లాన్లో ముందే డిసైడ్ చేసుకోవాలి. దెన్ ఏ ప్లేస్లో చేస్తారు, ప్లేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ ప్లేస్ యూనిక్నెస్ ఏంటి, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ సమస్య ఉందా, అది విలేజ్ కావచ్చు, స్లమ్ ఏరియా కావచ్చు. మళ్ళీ విలేజ్ ఇంకా స్లమ్ ఏరియా డిసైడ్ చేసిన తర్వాత కూడా అక్కడ అన్ని మ్యాప్స్, నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసేలాగా ఇప్పుడు సోషల్ మ్యాప్ ఉంది, రిసోర్స్ మ్యాప్ ఉంది, మీరు ఎక్కడ డ్రా చేయాలనుకుంటున్నారు, అయితే ఆ విలేజ్లో కానీ ఆ స్లమ్లో కానీ ఆ స్పెసిఫిక్ ఏరియా కూడా మనము ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. మళ్ళీ పిఎల్ఏ చేసేటప్పుడు ప్రతిసారి మనం డిస్కస్ చేస్తున్నాము, మనకు ఒక యాటిట్యూడ్, ఒక బిహేవియరల్ కన్సర్న్ ఉండాలి. ఎటువంటి బయసెస్ ఉండకూడదు. లైక్ బయస్ అంటే సమ్ ఫీలింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ సమ్ ఎర్లియర్ ఎక్స్పీరియన్స్. బయసెస్ హ్యావ్ టు బి అవాయిడెడ్ ఎట్ ఎనీ కాస్ట్. మళ్ళీ పిఎల్ఏ కానీ పిఆర్ఏ ఫీల్డ్ వర్క్ ఎలా ఉంటుందంటే, మీరు మొత్తము డీటెయిల్డ్గా, ఒకవేళ మీరు నోట్స్ రాసుకుంటున్నారు, చాలా డీటెయిల్గా చాలా ఇన్డెప్త్గా వెళ్తున్నారంటే that may not be of great help to you. Please remember friends, uniqueness ఆఫ్ పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ ఏంటంటే, ఇక్కడ మనము బ్రాడ్ విషయాలకి
ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అది ఎగ్జాక్ట్ ప్రిసైజ్ డేటా ఉండకపోయినా కూడా మనకి పెద్ద సమస్య కాదు. ఇది కూడా క్వాంటిటేటివ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్లో కూడా ఇది ఒక పెద్ద డిఫరెన్స్ అన్నమాట. మనం ఒక బ్రాడ్ పిక్చర్ డెవలప్ చేసుకోగలిగితే, కమ్యూనిటీ పర్సెప్షన్స్ ఏంటి అది అర్థం చేసుకోగలిగితే పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ సక్సెస్ఫుల్ అవుతుంది. మళ్ళీ ఒక సందర్భం బట్టి మనము పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ చేస్తాము. మళ్ళీ పిఎల్ఏ ప్రత్యేకత ఏంటి, యూనిక్నెస్ ఏంటి, మనం కమ్యూనిటీకి ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి అవర్ ఇంటెన్షన్ షుడ్ బి టు ఎంపవర్ ద కమ్యూనిటీ. మళ్ళీ పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు 3 వెరీ యూనిక్ రోల్స్ హ్యావ్ టు బి ప్లేడ్. ఫస్ట్ ఇస్ పిఆర్ఏ ఫెసిలిటేటర్, నోట్ టేకర్, పిఆర్ఏ టీమ్ లీడర్. ఇప్పుడు ఆలోచించండి, మనం ఒక విలేజ్లో వెళ్ళాము, ఒక విలేజ్లో ఉన్నాము, ఒక స్లమ్లో ఉన్నాము, అక్కడ ఒక 20-30 మంది ఉన్నారు. అయితే ఆ 20-30 మంది ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళకి మోటివేట్ చేయడం, వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళ తగ్గినట్టు వాళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఒక ఫెసిలిటేటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫెసిలిటేటర్ ఏం చేస్తారు, రీసెర్చ్ టీమ్ ఇంకా కమ్యూనిటీ మధ్య ఇంటరాక్షన్కి ఫెసిలిటేట్ చేస్తారు. అయితే ఇది చాలా బాగుంది. కానీ ఇప్పుడు పిఆర్ఏ ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మ్యాప్ మీరు డ్రా చేస్తున్నారు అనుకోండి, అయితే ఫెసిలిటేట్ చేపిస్తాడు, కానీ అవన్నీ విషయాలు నోట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అందుకోసమే పిఎల్ఏ కానీ పిఆర్ఏ ఫీల్డ్ వర్క్లో నోట్స్ టేకర్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మళ్ళీ అన్ని యాక్టివిటీస్కి మానిటర్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి ఒక పిఆర్ఏ లీడర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిఆర్ఏ ఫెసిలిటేటర్ ఏం చేస్తారు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, మనం ఏం చేస్తున్నాం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ అది చేయడం వల్ల లాభాలు ఏముంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ బాధ్యత తీసుకుంటారు. మనము పిఎల్ఏ క్లాసెస్లో ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తున్నాము, హ్యాండింగ్ ఓవర్ ద స్టిక్. హ్యాండింగ్ ఓవర్ ది స్టిక్ అంటే ఏంటి, కమ్యూనిటీకి ఫోర్ ఫ్రంట్లో తీసుకురావడం. మనము మన రోల్ ఇప్పుడు మీరు గుర్తించాలి, మన రోల్ ఒక ఫెసిలిటేటర్ లాగానే ఉంది. ఫెసిలిటేటర్ విల్ ఓన్లీ ఫెసిలిటేట్. యూ హ్యావ్ టు బీ అ గుడ్ ఫెసిలిటేటర్ బై బ్రింగింగ్ ది కమ్యూనిటీ ఇన్ టు ద ఫోర్ ఫ్రంట్. అది హ్యాండింగ్ ఓవర్ ద స్టిక్ అంటే దీని తాత్పర్యం ఏంటి, కమ్యూనిటీ వాళ్ళకి పవర్ ఇచ్చి వాళ్ళ రోల్కి చాలా ఇంపార్టెంట్ చేయడం, వాళ్ళకి ఇంపార్టెంట్ ఫీల్ చేపించడం, సో దాట్ వాళ్ళ కమ్యూనిటీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి ఈజీగా ఇస్తారు. హ్యాండింగ్ ఓవర్ ద స్టిక్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మళ్ళీ చాలాసార్లు ఏమవుతుందంటే కమ్యూనిటీ అంతా మోటివేటెడ్ ఉండకపోవచ్చు, మధ్యలో నిశ్శబ్దంగా ఉంటుంది, ఏమీ ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కొన్ని మూమెంట్స్లో దే విల్ బి క్వైట్, దే విల్ బి సైలెంట్. అయితే ఇవన్నీ విషయాలకి కూడా అర్థం చేసుకొని పిఆర్ఏ ఫెసిలిటేటర్ కమ్యూనిటీకి ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి డిఫరెంట్ మ్యాప్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ మనం కమ్యూనిటీ నుంచి తీసుకోవడానికి ప్రయత్నించాలి. మళ్ళీ ఫీల్డ్ వర్క్ తర్వాత మనం ఏం చేస్తాము, ఇప్పుడు పిఆర్ఏ ఫీల్డ్ వర్క్ చేసాము, ఒక రోజు కానీ, 2 days కానీ, 3 days కానీ, 1 week కానీ, మన అంటే రిసోర్సెస్ బట్టి, మన లక్ష్యం బట్టి, మన పర్పస్ బట్టి మన డ్యూరేషన్ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అయిపోయింది, మీరు మ్యాప్స్ డ్రా చేసుకున్నారు, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో అన్ని ఎక్సర్సైజెస్ చేసుకున్నారు, దాని తర్వాత ఏంటి, ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ మనకి ఉపయోగపడితే లాభం లేదు కదా. అయితే మనము ఆ డేటా ద్వారా ఏమేమి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నామో దానికి కమ్యూనిటీతో షేర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీ మైండ్లో ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు మనం షేర్ చేయాలి, నాకు అవసరం ఏముంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ పార్టిసిపేటరీ మెథడ్స్. వేరే రీసెర్చ్ మెథడ్స్లో ఈ ప్రత్యేకత, ఈ యూనిక్నెస్ లేదు. మనం కమ్యూనిటీతో షేర్ చేయడం వల్ల, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల ఏంటంటే కమ్యూనిటీ కూడా చాలా ఎంపవర్డ్ ఫీల్ అవుతుంది. సో ఫీల్డ్ వర్క్ తర్వాత అది ఎన్ని రోజులు కూడా కావచ్చు, ఆన్ ద స్పాట్. ఇప్పుడు పిఎల్ఏలో కూడా చాలా ఎక్సర్సైజెస్కి మనము ఆన్ ద స్పాట్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి
ఆ ఫైండింగ్స్కి మనం కమ్యూనిటీతో కూడా చాలా వరకు షేర్ చేయాలి. మళ్ళీ అది షేర్ చేసేటప్పుడు కమ్యూనిటీ వాళ్ళు ఇంకేమైనా ఇన్పుట్స్ ఇస్తున్నారంటే అవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే యూనిట్ 4లో బేసికలీ పిఎల్ఏ ఫీల్డ్ వర్క్ గురించి మనం డిస్కస్ చేసాము. దీనిలో 3-4 పాయింట్స్ మనం చాలా జాగ్రత్తగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీడియేటర్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ మీడియేటర్ క్యాన్ బి ఎన్జిఓ, దే క్యాన్ బి సర్పంచ్, దే క్యాన్ బి బస్తీ లీడర్. మళ్ళీ లాజిస్టిక్ అరేంజ్మెంట్స్, మన అకామిడేషన్, ఫుడ్, వేరే అన్ని అరేంజ్మెంట్స్ మాత్రం కమ్యూనిటీ హెల్ప్తోనే అవుతుంది. మళ్ళీ మన రీసెర్చ్ టీమ్ డైవర్సిఫైడ్ ఉండాలి. కమ్యూనిటీ గురించి ఒక చాలా పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనము మన పిఆర్ఏ కానీ పిఎల్ఏ మ్యాప్స్ ద్వారా ఏం తెలుసుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం కమ్యూనిటీతో ఖచ్చితంగా షేర్ చేయాలి. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ అవర్ 4th unit, friends, which is basically revolving around PLA fieldwork. I hope the points are clear to you. If you have any doubts, kindly text me, or you can also send me your doubts through video messages. Thank you very much.